పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతోని మీ అందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం అహర్నిశలు కష్టం చేసి రాత్రి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి ఓటడిగిన నాయకులకు గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో మళ్లీ తిరిగి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండే కార్యకర్తలను వెన్నుదండుగా ఉండుకుంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కూడా నిజమైన కార్యకర్తల గుర్తింపు లేకపోతే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన నాయకులకే ప్రజాప్రతినిధులుగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ఒకవేళ విస్మరిస్తే, అది న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు నీడగా ఉంటూ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి ఈ 3 మండలాలకు సంబంధించిన కార్యకర్తలందరికీ నాయకులందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మంచో చెడో కష్టాన్ని నిష్ఠూరాన్ని ఆర్థిక వనరులను కూడా కనిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందులో భాగంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు మార్పు కోరుకుంటే ఆ ప్రజలందరినీ చైతన్యవంతులం చేయడం కోసం శ్రమించిన కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం ఝాన్సీ రెడ్డి గారికి, ఆమె ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటుంది. ఆ ఇన్ఛార్జ్ అనే చెప్పుకునే పదానికి కార్యకర్తలను కాపాడకపోతే, ముఖ్యంగా నాయకుడు అనేవారు ఎవరైనా కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుతారు. కార్యకర్తలను విస్మరిస్తే నాయకుడు పోతాడు. నాయకునితో పాటు పార్టీకి కూడా దెబ్బ జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ నేను ఈ పత్రిక సమావేశాన్ని కార్యకర్తల సమక్షంలో కష్ట సుఖాలు పంచుకోవడానికి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 2 రోజుల క్రితం నేను ఒక ఫంక్షన్ హాల్ను అడగడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ను ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వారసత్వానికి అలవాటు పడి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడి ఆ మందిరాన్ని వాళ్ళు బెదిరించి నన్ను అక్కడ సమావేశం ఏర్పాటు చేయకుండా చేయడం జరిగింది. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ నేను ఈ చౌరస్తలో గాని కొన్ని దిక్కుల వాతావరణంలో కానీ నేను చూస్తున్నా, కిందున్న నాయకుల బొమ్మలు 10 సంవత్సరాల కింద నుంచే ఉన్నాయి. అధికారం మారింది, పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, కానీ కిందున్న బొమ్మలు అయ్యే ఉన్నాయి, పైనున్న బొమ్మలు మారుతున్నాయి. అంటే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు. వలస వచ్చిన వాదులకు దయాకర్ రావు చెంచాగిరి చేసే వాళ్లకే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తుండ్రు. ఆ దయాకర్ రావు చెంచాగిరి చేసే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ప్రతి గ్రామాన ఈ కొడకండ్ల మండలంలో నాయకులుగా నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేమందరం ఇప్పటి నుంచెల్లి ఇక్కడ జరిగిన ఈ 50 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం, అందరినీ కలుపుకుంటాం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు
దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు. మీ దగ్గర స్వార్థం కోసం, స్వలాభం కోసం, మీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే నీ దగ్గర నీ చెంత ఉంటుండ్రు. దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, కార్యకర్తలను కాపాడుకోండి, పార్టీని రక్షించండి. మీ అత్తాకోడళ్ల ముచ్చట మాకు సంబంధం లేదు. ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకొచ్చిన నష్టమేముంది? నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను, ఎంతో శ్రమొచ్చాను. ఈ రోజు మాట్లాడే వాళ్ళు పాలకుర్తి బహిరంగ సభల మైకు పట్టుకోవాలంటే దొరను చూసి లాగులు దడుపుకుర్రు, దొరను చూసి లాగులు దడుపుకుర్రు. అదే తొర్రూరు మీటింగ్ లా నేను దయాకర్ రావును విమర్శించేనాడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మనం ఎక్కడ పోతామో రేపు పరిస్థితి ఏంది అది గుర్తుపెట్టుకున్నావా అని అన్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్నా, కష్టం చేసే కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినా ఖచ్చితంగా ఈ 3 మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని ఆలోచించమని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పడే ఝాన్సీ రెడ్డి గారు కూడా మీరు చేయబట్టి ఇక్కడున్న కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతుర్రు. మీ విధానంలో అమెరికా సిస్టమ్ వేరు, పాలకుర్తి గడ్డ చరిత్ర వేరు. ఊకనే మాటలు చెప్పుకోవడానికి సాకలైలమ్మ పేరును వాడుతుర్రు. సాకలైలమ్మ నైజం ఏందో తెలుసా? సాకలైలమ్మ పోరాట తత్వం ఏందో మీకెక్కడ గుర్తింపు ఉంది? నేను కూడా ఈ గడ్డ మీద సర్వాయి పాపన్న నాయకత్వం చేసిన జాతి నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కమ్యూనిస్టు యోధులు పోరాటాలు చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకత్వం ఉంది తెలంగాణ నైజాం పోరాటంలో. ఇక్కడ టాను నాయక్ వారసత్వం ఉంది, సాకలైలమ్మ వారసత్వం ఉంది, షేక్ బందగి నాయకత్వం ఉంది. ఇట్లాంటి న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తులందరి వారసులమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేవకులమై కాంగ్రెస్ పార్టీ రక్షణ కోసం. నేను ఇంకా విమర్శించదలుచుకుంటే మీరెక్కడుంటారో కానీ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీని ఖరాబు చేయొద్దని చెప్పి మేము దిగమింగుతున్నాం. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ విధానాన్ని తెలుసుకోండి, కార్యకర్తల కష్టాల గురించి మాట్లాడండి. ఏ కార్యకర్తతో సమావేశం పెట్టారు, ఏ గ్రామంలో ఎన్ని కష్టాలున్నాయో అడిగారా? 10 సంవత్సరాలలో దయాకర్ రావు ఇబ్బందులు పెడితే కేసులకు తట్టుకొని, దెబ్బలకు తట్టుకొని, నశించి నలిగించి పీడించిన వ్యక్తుల దగ్గర ఇవాళ మీరు దగ్గర తీసుకొని చేర తీసుకొని కాంట్రాక్టర్లు వాళ్ళకే, కమిషన్లు వాళ్ళకే, దోపిడీ వాళ్ళదే. ఏమి చేస్తుర్రు? మీకు ఈ వాటాలల్లా నేను జనరల్ గా ఇంత ఉనుపు కొంత అడిగినా, ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏంటారు? తల్లుల్ని అడుగుతా అంటారు. ఏముందయ్యా మాకు పుణ్యానికి ఇచ్చిన అది ఈ సారుకు దండం పెట్టాలి, ఆ సారుకు దండం పెట్టాలి, ఇంకెన్నెన్నో ఉన్నాయంటారు. అది గుర్తు చేసుకోండి, ప్రజల పక్షాన నిలబడండి, కార్యకర్తలను రక్షించుకోండి అని చెప్పి మీకు హెచ్చరిస్తూ, ఇప్పటితో ముగియలేదు, ఇంకా రానున్న రోజులలో ఇంతకన్నా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పిన మొన్న దేవరుపుల కాడ, ఇప్పుడు కొడకండ్ల కాడ కూడా చెప్తున్నా. ఈ 3 మండలాలలో 3 నుంచి 5,000 మందితోని పాలకుర్తి గడ్డ మీద రాజీవ్ గాంధీ గారి చౌరస్తల నేను బహిరంగ సభ నిర్వహిస్తా, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటా. ఎవరైతే అలిగి మీకెందుకు ఆలోచన వస్తలేదు? మనం ప్రచారం తిరిగేటప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారం తిరిగేటప్పుడు
ఒక ఊరికి పోతే 100 మంది ఉన్నారు. ఇవాళ 20 మందికి రాకపోవడానికి గల కారణం ఏందో మీరు వెతుకులాడుతుండ్రా? నీ దగ్గరకు వచ్చిన 4-5 నాయకులు గారు. ప్రతి ఒక్కరు ప్రతి ఊళ్ళో వార్డు మెంబర్ నుంచి వెళ్లి కష్టపడే వ్యక్తి ఒకరుంటారు, గ్రామం నుంచి వెళ్లి కష్టపడే వ్యక్తి ఇంకొకరుంటారు, మండలంలో నాయకత్వం చేయడానికి ఇంకో నాయకుడు ఉంటాడు. ఇదంతా మీరు గుర్తుపెట్టుకొని మీరు సరి చేసుకుంటే సరే, లేదు అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, ప్రజలందరి ప్రేమ పొంది ఈ కొడకండ్ల మండలంలో ఉన్న 21 గ్రామ పంచాయతీలలో ఇప్పటి నుంచి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను కాపాడుకుంటా అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్లిపోతా అని చెప్పి కూటకపు మాటలు కూడా మాట్లాడుతుర్రు. నేను అడుగు పెట్టక ముందుకే ఉండాలి. నేను రావద్దు అనుకుంటే రానుగాక. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటందుకే ఈ కొడకండ్ల గడ్డ మీద అడుగు పెట్టినా. ఈ కొడకండ్ల పాకిస్తాన్ లో లేదు. నేను ఎందుకు రావద్దు అనేది కూడా తెలుస్తలేదు. ఇది భారతదేశంలో భాగం, జనగాం జిల్లాలో భాగం. ఇదేమన్నా పాకిస్తానా? ఇక్కడికి రావద్దు అనడానికి నీకేం ధైర్యం ఉంది? నువ్వెవరు నన్ను హెచ్చరించడానికి? ప్రజల కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు. దాంట్లో మేము కూడా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. నా మీద ఉన్న శ్రద్ధ నిన్న పార్టీ మారుతున్న కార్యకర్తలు వాళ్లను రమ్మని పిలిచిందెందుకు? వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చిర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లు మన రిజల్ట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిసిర్రు. అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడానికి నీకొచ్చిన లాభమేముంది? ఇక్కడ జరుగుతున్న నష్టమేముంది? నీకేం లేదని వాళ్ళను బదిలాడి తీసుకొచ్చుకున్నావు. వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోయినావు? అది మొదలు గుర్తుపెట్టుర్రి. ఇక్కడ నాయకత్వం చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ వదిలిపోయిపోయే కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి ఉండాలి తప్ప కాంగ్రెస్ జెండా మోసే కార్యకర్తల మీద కక్ష సాధింపు లేదండి. 21 గ్రామ పంచాయతీలను ఖచ్చితంగా అన్ని కార్యకర్తలను కాపాడుకొని కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. మేము గడి ముంగట దొరకు వ్యతిరేకులం కాదు, కానీ దొర బానిసత్వానికి మేము అలవాటు పడే వ్యక్తులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రక్తం ఇక్కడున్న ఈ కార్యకర్తలకు 100 మంది వచ్చే కార్యకర్తలకు ఇల్లు తిరిగి మీరు ఇవాళ డబుల్ బెడ్రూమ్ అంటుర్రు, ఇంకేదో అంటుర్రు, ఎన్నో మభ్య పెడుతుర్రు, కుల సంఘాలకు కుల భవనాలు అంటుర్రు. ఈ దొంగ మాటలన్నీ ఇని 10 సంవత్సరాలు ప్రజలందరూ నమ్మకనే ఈ కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ మీరు అదే బూటకపు మాటలు చెప్పుతుర్రు. ఇంకొకటి కూడా పాత్రికేయ మిత్రులు దయచేసి బలంగా దీన్ని ప్రచారం చేయాలి. తప్పుడు నిర్ణయం కాబట్టి ఈ తప్పులు జరిగినా కొద్ది చూసుకుంటా ఊకోవడానికి ఈ నేల మీద ఈ గాలి పీల్చుకున్న మేము సహించేది లేదు. చివరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా ఊపిరి ఉన్నంత కాలం నేను తోడుంటా, నీడై ఉంటా, ఆర్థికంగా మంచి చెడులు కూడా చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి గ్రామ నాయకులకు, అధ్యక్షులకు, వివిధ హోదాలో ఉన్న మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మండల పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నేను అనేది ఏంటంటే ఇక్కడ గంగు కృష్ణమూర్తి ఉన్నాడు, ఇట్లా వేరే దగ్గర ఇట్లా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ వాళ్ళే అయ్యి ఉండి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు కదా, అందరినీ కలుపుకొని పోతుండ్రా? మీ స్టాండ్ ఏంది దాని మీద? 3 మండలాలలో 3 కానీ మొత్తం నియోజకవర్గం మీద. ఓకే, నా డెప్త్ చెప్తున్నాను. నేను 3 మండలాలలో ప్రస్తుతం నేనున్నా. అంత దూరం పోయే నాయకుడిని కాదని నేను అనుకుంటున్నాను. అంటే నా స్టెమినా ఎంత ఉంది,
కలుపుకోవడానికి ఏముంటుంది? మీరు అన్నది వాస్తవమే, కానీ కలుపుకోవడానికి ఊకనే నోటి మాటలు చెప్పిపోతే కాదు. రేపు కష్టం వస్తే మనం నిలబడాలి, అండా ఉండాలి. ఒక పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంటుంది, ఓ ఎంఆర్ఓ ఇబ్బంది ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు అన్నిటిని కూడా తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఈ 3 మండలాల ప్రస్తుతం ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకో దగ్గర పోతాం, అదేం వేరే కాదు. ఆ 3 మండలాలలో కూడా కలుపుకుంటాం. ప్రస్తుతం ఈ 3 మండలాలలో ఎవరైతే నైరాజ్యంలో అంటే కార్యకర్తలకు గుర్తింపు లేకుండా ఉన్న కార్యకర్తలందరినీ ఏకం చేయడానికి, అంటే పార్టీలు మారుతారేమో ఇసుకించిన కొద్దీ ఆవేశం పెరిగిన కొద్దీ పార్టీ మారితే ఇబ్బందే కదా అన్న ఉద్దేశంగా రేపటి నాయకత్వం కోసం మేము ఈ 3 మండలాలలో కలుపుకుంటాం. ఈ 3 మండలాలలో 5,000 మందితో మీటింగ్, నెక్స్ట్ పాలగుర్తులు ఉంటుంది ఈ పత్రిక సమావేశం. ఇట్లా అన్ని మీటింగులు పెట్టుకున్న తర్వాత మేము ఆ మిగతా మండలానికి ఇక్కడ ఈ 5,000 మంది చేసిన తర్వాత మిగతా 3 మండలాలను కూడా అందరం కలిసే పోతాం. కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. ఒకవేళ ఈ రోజు ఈ జనరల్ ఉండొచ్చు కాక రేపు ఎస్టీ అవుతుందా, ఎస్టీ అవుతుందా, ఏదైతుందో ఏ సామాజిక వర్గ ఎమ్మెల్యే వచ్చినా కార్యకర్తల బేస్ చెడకూడదు. అలిగిన కార్యకర్తలందరూ అంటే అలిగిడు అంటే గుర్తింపు లేని నాయకత్వం, బానిసలం కాదు. ప్రజాస్వామ్యంలో అందరం సమానమని అంటున్నాం, కానీ కార్యకర్త గుర్తింపు లేని నాయకత్వంలో మేము పనిచేయకూడలేము. ఈ బాధలు భరించలేమని చెప్పి ఎట్లయితే ఇళ్లల్లో ఉన్నారు, ఎటు పోలేక ఆత్మను చంపుకోలేక ఉన్న కార్యకర్తలను రక్షించుకోవడం కోసం, వాళ్ళందరినీ పార్టీ కోసం పనిచేయడానికి, ఉత్తేజపరచడానికి, వాళ్ళ కష్ట నష్టాల బాగోగులు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కలిసి పని చేస్తారా? వాళ్ళది వేరే వర్గం, మళ్ళీ మీది వేరే వర్గం? ఆగరాదా నువ్వు? వర్గం అనేది లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ రక్షణ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు, ఇక్కడ చేస్తున్న నాయకుల నాయకత్వం వేరు. కాంగ్రెస్ పార్టీ మూలం తెలిసిన వాళ్ళం మేమందరం. ఆ మూలంతో మేము పార్టీని కాపాడడం కోసం పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా అదే మీరు అన్నట్టుగా ఒకవేళ తిరుపతి రేట్లు ఇంకా ఏ రేట్లు ఉన్నా నేను అదే చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమన్నా ఉంటే వాళ్ళు రాత్రికి అడ్జస్ట్మెంట్ అయిపోతారొచ్చు కాక, కానీ మేము కష్టం చేసిన కార్యకర్తల బాగోగుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు వర్గం చేస్తుర్రా, వాళ్ళ కుటుంబంలో పంచాయతీ పెట్టుకుర్రా నాకు తెలియదు. ఇక్కడ మేము కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ రక్షణకు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఒకవేళ సిద్ధంగా ఉంటే మేము కలిసిపోతాం. కానీ పార్టీ మారడానికి, ఇంకో నాయకుని దగ్గర ఏమైనా వ్యవస్థను నడపడానికి మా జీవితంలో కానీ మా రక్తంలో కానీ ఆ ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో అందరినీ అంటే ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో ఎక్కడైతే లోపం ఉంది అంటే నిజమైన కార్యకర్తలకేమో లబ్ధి చేకూర్చలేదు. ఎవరైతే వలసవాదులు వచ్చిరో లబ్ధి ఇదివరకు అవతలి ప్రభుత్వంలో పొందిన వారికే మళ్ళా ఇప్పుడు పొందడానికి కారణాలేంది, ఇక్కడ జరుగుతున్న లోపం ఏందని అధిష్టానానికి సంబంధిత మినిస్టర్కి, ఇన్ఛార్జ్ మినిస్టర్కి కూడా మొన్న టైం అడిగినాం. వారు కూడా ఈ వారం 10 రోజులలో మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసిందనేది ప్రచారం ఉన్నది, పత్రిక తిరిగి మళ్ళీ మీరు పార్టీ చేసుకుంటారా? ఇండిపెండెంట్ అంటారు. నేను పార్టీ కోసమే పనిచేస్తున్నా. నన్ను సస్పెండ్ చేయొచ్చు కాక సస్పెండ్ చేయడానికి కారణం ఏందో కూడా ఈ రోజు వరకు కూడా చెప్పలేదు. ఉత్తరం అనేది ఒకటి చూపెడుతుంది, నన్ను సస్పెండ్ చేసిరనే ఉత్తరం చూపెడతాను, కానీ రీజన్ అనేది లేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదు. నేను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అందరం కార్యకర్తలు అదే ఉద్దేశం మీద ఉన్నాం. వాళ్ళు పార్టీకి పిలుస్తుంటే ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలందరినీ గుర్తింపించి ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఇదివరకు ఏమి లోపాలు ఉన్నాయి, ఇప్పుడు ఏమి లోపాలు జరుగుతున్నాయని తెలుసుకొని కనుక సవరణ చేసుకుంటే నేను పార్టీకి పోవడానికి సిద్ధం. అట్లా కాదు అన్నప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇదే కాంగ్రెస్ కండువాలు ఉంటాయి, ఇదే ప్రజల దగ్గరికి పోతాం, ప్రజాప్రతినిధులై తీరుతాం. అంటే మీ పార్టీ సపోర్ట్ లేకుంటేనే ఇండిపెండెంట్గా మీ ప్రతినిధులు గెలిపిస్తారా? మేము మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ జెండానే మోసినాం. అధికారంకు రావడానికి ఎవరైతే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే పదవి రావడానికి ఇక్కడ కూర్చున్నలే బాధ్యులు. ఇప్పుడు నేను కోరుకున్న ఫంక్షన్ హాల్లో ఏదైతే నేను సమావేశం పెడతా అన్న ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళు ఒలిసి వచ్చిన వాళ్ళ, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరు స్పష్టంగా 10-15 ఏళ్ల నుంచి వెళ్ళి మీరు పత్రికే
మిత్రులుగా విశ్లేషకులుగా తిరుగుతూ తెలుసు మీ అందరికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒక గ్రామంలో ఓ నాయకుడు ఏం చేయగలుగుతాడనేది మాకు తెలుసు. మేము కింది నుంచే నాయకత్వం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఏ గ్రామంలో ఎంత స్ట్రెంత్ ఉంది, ఏ గ్రామంలో ఎవరితో ఎంత డెప్త్ ఉంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి మేమే అవుతామని నేను అంటున్నాను. 70 నుండి అప్పటి మొదలు పెడితే ఇంతవరకు కాంగ్రెస్ చేసుకుంటూ వస్తున్నాం. మనసుందర అంతా ఓడిపోయినా గెలిచినా కానీ మనసుందర మమ్మల్ని పట్టుదలతో సాధించాడు. ఇతరాతరం 40 ఏళ్ళు చేసినా కానీ ఏం చేయలేకపోయాడు ఆయన. అటువంటి పార్టీని మేము నమ్ముకొని మనసుందరతో తిరిగిన మనుషులను మమ్మల్ని మేము ఓట్లప్పుడు పాలకుర్తికి ఆటోలు వేసుకొని జీపులు వేసుకొని పోతుంటే కట్టెలు పట్టుకుని మరి తిరిగిన వాళ్ళు నువ్వు దగ్గర పట్టుకున్నావు. ఇవాళ మేము తిరిగిన వాళ్ళు మనం పక్కన నువ్వు చేస్తావు. మరి అదేం పరిస్థితి అండి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఇతర పార్టీ ఉన్నప్పుడు మన గుడ్డల శ్రీనివాస్ వచ్చి ఓట్లు వేయాలంటే మధ్య అందరు కలిసి ప్రజలు వేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పనులు దగ్గర పెట్టుకోండు. ఎవరు దుగ్గల శ్రీనివాసు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళంతా బయటకు వెళ్ళకొచ్చిండు. లాస్ట్ కు నా దగ్గరకు ఓటు కానీ వస్తే దుగ్గల శ్రీనివాసు నీకు ఓటేనండి, మాకు సోనియా గాంధీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నది, వాళ్ళకి ఎత్తా కానీ నీకైతే ఓటేనన్నా. ఏదంటే అబ్బాయి ఇంత ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే నువ్వు ఏం పని చేసినా మాకు అడిగిన ముఖం పట్టుకు అడిగితే ఆయన మాట్లాడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. మరి అటువంటి పరిస్థితి కూడా ఈమెకు కూడా వస్తున్నాయి. మరి చెప్పలేం. మరి ఇక మేము మమ్మల్ని కార్యకర్తలనే లెక్క ఎత్తారు. మరి కార్యకర్తలు లెక్క ఓట్లప్పుడు మేము కలబడు పంచా పెట్టుకుని అనేక చేస్తుడు. అటువంటి వాళ్ళు మమ్మల్ని అందరూ పక్కన నిర్దేశిపోతాను అంటే వాళ్ళు వద్దన్న కట్టెలకు వచ్చిన వాళ్ళంటే దగ్గర పెట్టుకున్నావు. ఉత్తర్వులందరూ బయటకు వెళ్ళగొట్టావు. వెళ్ళగొట్టాను. మరి మొన్న బీటకి దొరుకుతాడు పోతా పోలీసు ఆయన నువ్వు వెళ్ళిస్తాను అంటే నేనన్నా కదా ఏమన్నాడు, మేము కాంగ్రెస్ లో మొదటి చేసుకుంటాను, టీఆర్ఎస్ లో పెట్టుకుంటాను అనగానే నువ్వు రమ్మని పోలీసు ఆయన గుంజుకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన కాంగ్రెస్ మీటింగ్ నేను ఎందుకు పోవాలా సపోర్ట్ చేసుకున్నాం.